రైతులకు ఏ పంట పండించినా వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక సందర్భంగా మనం వెళ్తున్నాం. పచ్చిమిర్చిలే కాదు, టర్మరిక్ కానీ, పెప్పర్ కానీ, కాఫీ కానీ, లేకపోతే రాజ్మా కానీ, ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. మీరు అనేటట్టుగా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయో అవి కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని స్టడీ చేస్తున్నాం. తప్పని అనుకున్న బడ్జెట్లో మనం డెఫినెట్గా చేస్తామని చెప్పేసి ఏదైతే జీసీసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వర్షాలు వచ్చినప్పుడు తడిసిపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రోడక్ట్లు తడిసిపోతున్నాయి, దానివల్ల లాస్ అవుతున్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మేము దాన్ని తీసుకొచ్చి అన్నింటినీ కూడా స్టడీ చేసి లిస్ట్ తయారు చేయమని కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇది గారు కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలో లేకపోతే కొత్త కన్స్ట్రక్ట్ చేయాలో ఆ లిస్ట్ అంతా రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వచ్చిందంటే సమస్య అంతా గత 5 సంవత్సరాల్లో దాని గురించి నాదుడు లేదు. వర్షం వస్తేనే జీసీసీ గొడవ గుర్తొచ్చేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఆ పద్ధతి కాకుండా రైతు అంటే జీసీసీ గుర్తొచ్చేటువంటి ఒక ప్రక్రియ మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జీసీసీ సంబంధించి మీరు ప్రొక్యూర్మెంట్ చేసే విధానం కావచ్చు, పేమెంట్ విధానం లేట్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రైవేట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మార్కెటింగ్ సెక్టర్ ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తారు. దీనిపై ఏం చర్యలు చేపడుతున్నారు? గతంలో అట్లా జరగండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. నేనైతే ఒకటే చెప్పేది, ఏదైతే మీరు అనే దాంట్లో ఒక లైన్ దాగుంది. గిరిజన రైతుల్ని కాపాడడానికే జీసీసీ పెట్టారు. అట్లాంటిది జీసీసీని దాంట్లో భాగంగా ఎవరైతే మధ్య వ్యక్తులు ఉంటారో, ఎవరైతే మిడిల్ మ్యాన్, హెంచ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జీసీసీ పెట్టారు. మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టయితే జీసీసీ ఒక పాడవుతుంది. కాబట్టి తప్పకుండా రైతులు కాపాడడానికే పెట్టాం. రైతులు కాపాడే ప్రథమంగా దాన్ని తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఈసీసీకి సంబంధించి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు రావడం ప్రభుత్వం అవుననే రూపంలో జరుగుతుంది. ఎవరు సంస్కరణ చేసేవాళ్ళు ఎవరు లేరు, కేవలం స్టేట్మెంట్లు అంటున్నారు. దీన్ని ఈసారి అయినా సరే సెట్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అండి. మీడియా అందరికీ ఒక్కరికి కాదు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డెఫినెట్గా దీని మీద మేము స్పందిస్తాం. డెఫినెట్గా దీని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయి? ఎవరైతే జీసీసీని ఆశ్రయించి వచ్చే రైతులందరికీ లేదా మాకు తెలిసిన రైతులందరికీ కూడా మేము వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం 2 కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కొంతమంది ఏదో వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి చేసే కార్యక్రమాలు కొంచెం జరుగుతున్నాయి. దాన్ని తగ్గించే విధంగా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తారని మేము. జీసీసీ అంటే కేవలం అరక కాఫీ మీద మాత్రమే దృష్టి పెట్టడం, అది మాత్రమే ప్రచారంలో ఉంటుంది. కానీ చాలా వరకు పంటలు పండిస్తున్నారు. వాటి మీద ఫోకస్ పెట్టడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ ఇప్పుడు చేస్తున్నది చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోతే మిడిల్ మ్యాన్ అందుకే దీంట్లో తప్పది. నేనేమంటానంటే అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది ఆ ప్రొడక్షన్ వల్ల. భారతదేశంలో 2 ప్రాంతాల్లో మనం కాఫీ పండిస్తున్నాం. బెంగళూరు అయితే 2వ తరగతి. అట్లా కాకుండా మేము జీసీసీలో విపరీతంగా టర్మరిక్ కూడా విపరీతంగా చేస్తున్నాం. దాంట్లో కుర్కిమిన్ వాల్యూ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉండేది. అది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ సెల్ని చంపడానికి అయితేనే క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి కూడా విపరీతంగా అది హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమం గిరిజనులు పండించిన ఆ అగ్రిమెంట్స్ అవి చాలా కొనసాగిన తర్వాత అది ఇప్పుడు మనకి దాని మీద ఏమైనా కొనసాగించాలి. నేనేమంటానంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. నేను ఈ రోజే ఛార్జ్ తీసుకున్నానండి. నాకు వానాల వర్షం కురిపిస్తుంది నా మీద. ఏంటంటే మనం మొన్నే చూసి లేదు తప్పకుండా అంటే మీరు చెప్పిన దానికి అది ఒక సెంటిమెంటల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మొన్నే చూసాం తిరుపతి లడ్డూలో ఏ విధంగా కల్తీ జరిగిందని. సో మేము ఇప్పుడు స్టడీ చేసి మన ప్రోడక్ట్ని వాళ్ళు ఏ విధంగా తీసుకునే విధంగా, గిరిజన ప్రాంతంలో పండేటువంటి ప్రోడక్ట్ని మనం ఏ విధంగా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం.